వర్మ గారు, సరైన వ్యక్తిని ఎంపిక చేయటం, పటిష్టంగా విధులు ఇవ్వటం, జవాబుదారీ ఆశించటం, ఈ మూడు అంశాలతో గుజరాత్లో మోడీ ప్రభుత్వం సరైన ఫలితాలను సాధించింది అంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే దిశలో వెళ్ళబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. దీన్ని పరిపాలనా కోణంలో ఎలా విశ్లేషించుకోవచ్చు? ఎంత వ్యక్తులు గొప్పవాళ్ళైనా సరైన వ్యవస్థలు లేకపోతే పరిపాలనలో కానీ ప్రజలకు అందించే సౌకర్యాల్లో కానీ సేవల్లో కానీ మార్గాల్లో మోడీకి ఎందుకు వచ్చిందంటే అలాంటి వ్యవస్థను సృష్టించుకోవడానికి ప్రయత్నం చేశాడు. మనం కూడా ఇప్పుడు చెప్పేది అదే. అలాంటి వ్యవస్థ కావాలి. అవినీతి పోవాలంటే పోదు. ఒక వ్యక్తి అవినీతి మీద పోరాటం కోసం సిద్ధమైతే పోదు. దానికి కావాల్సిన వ్యవస్థను రూపొందించుకోవాలి. అలాగే ప్రజలకు సేవలు అందించాలంటే దానికి కావాల్సిన జవాబుదారీ వ్యవస్థను రూపొందించాలి. అలాగే గ్రామాల్లోనే మనకు అన్ని సౌకర్యాలు పొందాలంటే దానికి కావాల్సిన వ్యవస్థను సృష్టించాలి. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంత ప్రయత్నం చేసినా, 18 గంటలు పనిచేసినా, 21 గంటలు పనిచేసినా, ఈ వ్యవస్థలు లేకుండా మన ఆకాంక్షలకి ప్రయోజనాలకి మధ్య వైరుధ్యం ఉంటుంది. ఎప్పుడు మన ఆకాంక్షల ప్రకారం నడవదు. మన ఆకాంక్షలకు అనుగుణమైన వ్యవస్థలను రూపొందించడం చాలా ముఖ్యమైన అవసరం. ఎర్రం రాజు గారు, ప్రస్తుతం ఉన్న ఆర్థిక లోటు నేపథ్యంలో ఎటువంటి ఆర్థిక తంత్రాలను ఉపయోగిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు, అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది? ఆర్థికంగా ముందు బలపడాలంటే క్రమశిక్షణ చాలా ముఖ్యం అండి. ఆస్టెరిటీ లెడ్ గ్రోత్ అని మనం చెప్పుకుంటూ వస్తాం. దానికి అంటే ఏమిటంటే పొదుపుతో కూడినటువంటి అభివృద్ధి. విచ్చలవిడిగా ఎక్కడైతే ఎక్స్పెండిచర్స్ ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా పగ్గాలేసి వెనక్కి తీయాలి. ఉన్న దాంట్లో ఎలాగ మీరు చేసుకోగలరు అనేది ఒకటి ఆలోచించుకోవాలి. రెండోది ఏమిటంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం మనకి తెచ్చుకోవాల్సినటువంటివి రెండే: పన్నులు, అప్పులు. పన్నులు ప్రజల మీద ఇప్పుడు వేస్తే భరించేటువంటి పరిస్థితిలో ప్రజానీకం లేదు. ఎందుకంటే ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉంది. దీని మీద ఇంకా పన్నులు వేస్తే వాళ్ళకి ఇంకా ఖరీదులు పెరిగేటువంటి అవకాశం ఉంది. అందుచేతనంటే ఇప్పుడు పన్నులు ఎక్కువ పెంచి వనరులు తెచ్చుకునేటువంటి అవకాశం తక్కువ. పోతే ఇంక అప్పుకెళ్ళాలి అంటే మీకు సంస్థాగతమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకోకపోతే అప్పిచ్చేవాడికి భరోసా ఉండదు. రైతులకు కావాల్సింది ఏమిటంటే సంస్థాగత రుణాలు ఎక్కువ కావాలి. రైతులు ఇప్పుడు ఎక్కువ కుంటుపడిపోవడానికి కారణం ఏంటంటే ఈ పర్సనల్ లోన్స్ వల్ల కుంటుపడ్డారు వాళ్ళు. మీరు ఆత్మహత్యలు చేసుకున్నటువంటివి మేము స్టడీ చేసాం, డీటెయిల్ స్టడీ చేసాం, రిపోర్ట్లు ఇచ్చాం. దాంట్లో తేలిందల్లా ఏమిటంటే ఆత్మహత్యలు చేసుకున్న రైతులందరికీ కూడా సంస్థాగత రుణాలు లేని వాళ్ళే ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ వ్యక్తిగత రుణాల వల్లే ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రైవేట్ మనీ లెండింగ్, ఉజూరియస్ లెండింగ్, వాళ్ళు 63%, 73% దగ్గర అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళు. రెండోది ఏంటంటే రైతులకి మీరు రుణం తీర్మానం చేసేటువంటి ఏర్పాటు చేయాలి. అంటే ఏమిటి? వాళ్ళకి అధికంగా వాళ్ళకి డబ్బులు వచ్చేటువంటి పని చేయాలి. ఎంఎస్ స్వామినాథన్ కమిషన్లో నేను కూడా పనిచేయడం జరిగింది కాబట్టి దాంతో చెప్తున్నాను. నేను అనుభవంతో మేము క్లియర్గా చెప్పాము. అందులో ఏమిటి? కాస్ట్ ప్లస్ వాడికి ఎప్పుడూ ఇవ్వాలి. రైతు కాస్ట్ ప్లస్ ఇవ్వాలి. ఎంఎస్పి పెంచాలి అంటే ఇక్కడ మీకు వినియోగదారుడి యొక్క పరిరక్షణే ముఖ్యం అనుకుంటూ ఇన్ని సంవత్సరాలు మనం పాలించుకుంటూ వచ్చాం. రైతు యొక్క పరిరక్షణ ముఖ్యం అన్నటువంటి దానికి రాలే. రైతు పండించడానికి తగినటువంటి ప్రోత్సాహం ఇవ్వాలి అంటే వాడికి కావాల్సినటువంటి ఉత్పాదకాలన్నీ కూడా సమయానికి ఇవ్వాలి. మీరు సీడ్ యాక్ట్ ఒకటి చేయాలి. తర్వాత వాడికి గిడ్డంగులు తేలిగ్గా ఉండేటువంటి ఉండాలి. ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా చక్కదిద్దితే తప్ప మీకు వ్యవస్థలో ఒక నమ్మకం కలగదు. చంద్రబాబు నాయుడు గారికి కూడా దీని మీద ఆయనకి చాలా ఆయనకి పటిష్టమైనటువంటి ఒక ధోరణి ఉంది. దీని మీద వెళ్ళాలనేటువంటి ఒక మార్గం ఉంది. ముఖ్యమంత్రిగా 8న ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు ముందు ఎన్నో సవాళ్లున్నాయి. అన్నిటినీ ఎదుర్కోవాలంటే కీలక రంగాల్లో సంస్కరణలు, కొత్త విధానాలు తప్పనిసరి. చంద్రబాబు తనకున్న అనుభవాన్నంతా రంగరించి తనదైన ప్రత్యేక శైలిలో పాలన అందించనున్నారన్న అభిప్రాయము చర్చలో వ్యక్తమవుతుంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.